ह्रीं मे पातु मूर्धानां ज्वालाद्वक्षरमातृका। ॐ ह्रीं श्रीं मे वदात् फालं त्यक्षरी विश्वमातृका। ॐ हैं क्लीं सौः ममाव्यात् सा देवी माया ब्रवौमय पायेन्रेता मे विश्वसुन्दरी। ह्रींकारसनगर्भितानलसिकां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमकुशधरां सग्रूपितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परत्परकलां श्रीचक्रसञ्चारिणीम्। ॐ अस्य श्री शुद्धशक्तिमाला महामन्त्रस्य उपस्थीन्द्रियाधिष्ठायी करुणादित्य ऋषिदैवी गायत्री छन्दसात्विककार भट्टारक पीठस्थित कामेश्वरांक निलया महाकामेश्वरी श्रीललिता परा भट्टारिका देवता। बीजं क्लीं शक्ति सौः कीलकम् मम खड्गसिद्धर्थे देवी खड्गमाला स्तोत्रपारायणे जपे। विनियोगः मूलमन्त्रेण षडङ्गन्यासं कुर्यात्। या श्रीः स्वयं सुकृतीनां भुवनेश्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां सदा स्म परिपालया देवी विश्वम्। ह्रींकारसनगर्भितानलसिकां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं। ॐ शक्ति महाशक्ति दिव्यशक्ति शंकरी। తల్లి ఏ సమస్య రాకుండా చూసుకోము. ఎవరు ఎవరు అడుగుతున్నారు కదా, ఎవరు? ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? ఇక్కడ ఉన్నది ఎవరు? కోపడకమ్మా, ప్రశాంతంగా ఉండు. పూజ మధ్యలోంచి లేవకూడదు. ఎంతకాలం నువ్వు జరుపుతూ వచ్చిన పౌర్ణమి పూజ ఒక్కరోజు కూడా సగంలో ఆగిపోకూడదు. నువ్వు పూజను కొనసాగించమ్మా, నేను వెళ్ళి ఏంటో చూస్తాను. ఏమిటండి ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అయ్యా. వెళ్ళమంటే అర్థం కాదా? చెట్టు వెనక దాగున్నది ఎవరు? ఇక్కడ ఎవరు లేరమ్మా. చెట్టు మీద పెట్ట అరుస్తోంది. నువ్వు పూజ కొనసాగించు.
వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. పదండి, వెళ్ళిపోదాం, పదండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, వెళ్ళమని చెప్తుంటే. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. या श्रीः स्वयं सुकृतीनां भुवनेश्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां सताः स्म परिपालया देवी विश्वम् ह्रीङ्कारसनगर्भितानलशिखां सौः ह्रीं कलां बिभ्रतीं ॐ शक्ति महाशक्ति दिव्यशक्ति शङ्करी ॐ शक्ति महाशक्ति दिव्यशक्ति शङ्करी अम्मा तल्ली अम्मा जगज्जननी ఏంటిది? ఏంటిది? ఎంత డబ్బా? ఇది ఎవరిక్కడ పెట్టారు? స్వామి, ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు స్వామి? ఈ పెట్టె నిండా డబ్బుంది, ఇది మీదేనా? ఇది మీ డబ్బు స్వామి. అవును స్వామి, ఇక ఈ డబ్బు మొత్తం మీదే. ఏమంటున్నారు? ఇదెందుకు ఇక్కడ పెట్టారు? నాకెందుకు డబ్బు ఇస్తున్నారు? దేవుడి మీద నమ్మకం లేని నాకు ఇప్పుడు నమ్మకం ఏర్పడింది. ఆ అమ్మవారిని దర్శించుకున్నాక నేను కొత్త జన్మ ఎత్తినట్టుంది. అందుకే ఈ బహుమతి. అంతేకాదు, ఇది అడ్వాన్స్ మాత్రమే. ఇక మీదటే మీకు అదృష్టం కలిసి రాబోతోంది. మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు స్వామి. ఆ అమ్మవారి శక్తిని ఒక్కసారి చూసినందుకే మాకున్న కష్టాలన్నీ తీరినట్టుగా మనసంతా ఆనందంతో నిండిపోయింది. అలా జీవితాంతం ఆ అమ్మవారి శక్తి మాతోనే ఉంటే అంతకన్నా మరో భాగ్యం ఏముంటుందో మాకు? అంటే అదే స్వామి, అమ్మవారి పాదాల కింద ఉన్న ఆ పూర్వమైన కాలచక్రాలు ఈ మహిమలన్నిటికీ కారణమన్నారుగా. ఆ చక్రాలను మాత్రం ఎలాగైనా నాకు తెచ్చివ్వండి స్వామి. వాటిని నా ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా పూజలు చేసుకుంటాను. ఆ విషయం ఎవరితోనూ చెప్పను. అదీ కాక మీకు ఒక కూతురుంది కదా, రేపు పెరిగి పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు అవి ఇవన్నీ చాలా ఖర్చులుంటాయి కదా. అందుకే ఈ డబ్బు సరిపోకపోతే చెప్పండి, కావలసినంత ఇస్తాను. అడగండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే కాలచక్రాలకు వెలకడతావు? పాపవని జాలిపడి చూడనిస్తే వాటినే కాజేయాలనుకుంటారా? డబ్బు మీలాంటి అల్పులకే గొప్ప. మాకు ఏది గొప్ప తెలుసా? ధర్మమేరా మాకు గొప్ప. ధర్మాన్ని కాపాడడానికే మేము జన్మించాం. ధర్మాన్ని కాపాడడం కోసమే మేము జీవిస్తున్నాం. ఆ ధర్మాన్ని కాపాడడం కోసం మా ప్రాణాలు కూడా ఇస్తాం.
నాకే డబ్బాస్ చూపిస్తావా? పోరా ఇక్కడి నుంచి పో. స్వామి ఏమైంది స్వామి? ఏమైంది? మీతో వచ్చిన అతను చేసిన ఘనకార్యం చూసారా? నాకే డబ్బాస చూపించి కాలచక్రాల్ని దొంగిలించుకురమ్మంటున్నాడు. అది నీకు అసలు బుద్ధుందా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఆయన దైవంగా భావించి పూజించే కాలచక్రాలకి బేరం మాట్లాడతావా? నిన్ను నా పార్ట్నర్గా చేసుకోవడం నాది తప్పు. ఆ డబ్బు తీయమంటుంటే స్వామి, వాడి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. క్షమించండి స్వామి. మీ మొహం చూసి వదిలేస్తున్నాను. ముందు ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఆ డబ్బు త్వరగా వెళ్ళు వెళ్ళు. వస్తాను స్వామి. ఇక్కడ పెట్టండి సార్. అంతే కదా? అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగో పార్ట్నర్, ఈ సంవత్సరం బిజినెస్ ప్రాఫిట్ చాలా బాగుంది. దానికంటే మా అందరికి సమానంగా పంచారు చూసారా, అది ఇంకా బాగుంది. సార్ మీకోసం వీరభద్ర గారు వచ్చారు. రమ్మని చెప్పు. నమస్కారం స్వామి. నమస్కారం రాజశేఖర్. మీకు గుర్తుందనుకుంటా. రాజేష్, నమస్కారం. కుమార్, నమస్కారం. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. మీరు వంటనే కూర్చోండి. అంతా మీ దయ స్వామి. మేము అసలు ఊహించనే లేదు. మీరు ప్రారంభించిన ఫారెన్ కంపెనీ కొలాబొరేషన్ ప్రాజెక్ట్ పెద్ద మొత్తంలో లాభం తెచ్చిపెట్టింది. వచ్చిన లాభాన్ని నా పార్ట్నర్స్ కి సమానంగా పనిచేశాను. అంతేకాదు, దివాళా తీస్తుందనుకున్న నా కంపెనీ ఈరోజు 100 కోట్లకు బిజినెస్ చేసే స్థాయికి ఎదిగింది. చేజారిపోతుందనుకున్న ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ కంపెనీ కూడా మళ్ళీ నా చేతికి వచ్చింది. ఇదంతా మీ దయే స్వామి. సార్ స్వామి, ఏదో నేను మీకు చేస్తున్న చిన్న సత్కారం, మీరు కాదనకూడదు. ఇదిగోండి. నేను మిమ్మల్ని మోసం చేయను. ఇదిగోండి సార్. సరే, మీరు వెళ్ళండి. పార్ట్నర్షిప్ కావాలని అడిగారు కదా, తీసుకోండి. స్వామి, మీరు చెప్పినందువల్లే నేను ఆ గుడికి వెళ్ళాను. నమ్మశక్యం కాని అద్భుతాలను చూశాను. ఎవ్వరికీ దక్కని భాగ్యం మాకు దక్కింది. ఆ దైవిక శక్తిని ఒక్కసారి దర్శించుకున్నందుకే ఇన్ని మంచి విషయాలు జరిగాయి. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు జరిగి ఉండాల్సిందే. కానీ నా పార్ట్నర్ అదంతా పాడు చేశాడు. అంతగా ఆయన ఏం చేశారు? లేదు స్వామి, చేతికి అందుతుందనుకున్న నిధిని అందకుండా పాడు చేశాడు. ఊళ్ళో అన్నీ తెలిసిన ఒక వ్యక్తిని లోబర్చుకుని గుడికి తిరునాళ్లు చేసినట్టుగా చేసి
పాదాల చెంత ఉన్న ఆ కాలచక్రాల్ని ఎవరికీ ఎటువంటి సందేహం రాకుండా చేజిక్కించుకుందాం అనుకున్నాను. ఈలోగా వీడు తొందరపడి మొత్తం అంతా నాశనం చేశాడు. ఇక మీదట నేను ఏం చేసినా కూడా వాళ్ళ నన్ను అనుమానంగానే కదా చూస్తారు. స్వామి, ఇక కాలచక్రాలను మనం చేజిక్కించుకోలేం. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆ చక్రాన్ని మనం ఎలాగైనా తీయొచ్చు. అవి తీయటం అంత సులభం కాదు స్వామి. వాటిని తీయటానికి ప్రయత్నించిన వాళ్ళెవరూ ఇంతవరకు బతికి బట్టకట్టలేదట. వీరసలు కలలో కూడా ఊహించలేని విధంగా ఒక పెద్ద పాము ఆ శిలని కాపలా కాస్తోంది. ఆ పావుని నేను కట్టడి చేయగలను. ఆ మహాచక్రాల్ని మీరు తీయడానికి నేను పూజ చేసి మీకు సహాయం చేస్తాను. ఆ పావుని అంత తేలిగ్గా కట్టడి చేయలేము స్వామి. పావుల గురించి అందరికీ తెలుసు, కానీ మంత్రశక్తి గురించి ఎవరికీ తెలియదు. నరకడానికి వచ్చిన గొడ్డల్ని తిరిగి పంపించే శక్తి ఒక్క మంత్రశక్తికి మాత్రమే ఉంది. నాగు అనేది ఒక్క దైవంశానికే చెందింది, కానీ మంత్రశక్తిలో అనేక మంది దేవతలు ఉన్నారు. మంత్రశక్తి కలిగిన దేవతల్ని తరతరాలుగా వశీకరణ చేసే వంశంలో పుట్టిన వాణ్ణి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తితోనైనా పోటీ పడి జయించగలిగేవాణ్ణి. చక్రాలు తీసే పథకం మీరు వెయ్యండి. దానికి ఎటువంటి ఆటంకం వచ్చినా నేను దాన్ని తొలగిస్తాను. చాలా సంతోషం స్వామి. కాలచక్రాలను చేజిక్కించుకోవడానికి పథకం వేద్దాం స్వామి. అంతకన్నా ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఇప్పుడే మాట్లాడుకోవాలి. పార్ట్నర్, మనకొచ్చేవి 3 చక్రాలు, కానీ మనం 4 ఉన్నాం కదా. ఖచ్చితంగా అందులో నాకు ఒకటి కూడా ఇవ్వరు. అప్పుడు నా చేతుల్లో బొచ్చు పెట్టి ఇంటికి పంపిస్తారా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు నేను వేరువేరా? మనం 4 ఒకే టీం కదా. 3 చక్రాలు మన దగ్గరే కదా ఉంటాయి. వాటి శక్తితో మన బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది. నా దగ్గర కొంతకాలం ఉంటాయి, నీ దగ్గర కొంతకాలం ఉంటాయి, వాళ్ళ దగ్గర కొంతకాలం ఉంటాయి. ఈ మాత్రానికి దీన్నో సమస్యగా చూస్తావేంటి? ఇలాంటి కథలు నా దగ్గర చెప్పకు పార్ట్నర్. నీ గురించి ఎవరికీ తెలియదేమో, కానీ నాకు బాగా తెలుసు. పని అయ్యాక ఎవరు నువ్వని నన్నే దబాయించగలవు. ఏంటతను? నేను నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. సరే, ఇప్పుడేం చేద్దామంటావు? నీ డిమాండ్ ఏమిటి? మనం ఎందుకు చుట్టాలు అవ్వకూడదు? పార్ట్నర్, మీకు పెళ్లి కాని చెల్లెళ్ళున్నారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. డబ్బు, ఆస్తి, పలుకుబడి ఎన్నున్నా సరే జీవితం చప్పగా సాగుతోంది. నా మాట విని మీ చెల్లెళ్ళలో ఒకరిని నాకిచ్చి పెళ్లి చేయండి. బిజినెస్ లో పార్ట్నర్లుగా ఉన్న మనం బావా బామర్దులు అవుతాం. ఇప్పుడు వీడితో విరోధం పెట్టుకుంటే వీడే సమస్య కూర్చుంటాడు. తొందరపడి కాలచక్రాలను జారవిడ్చుకోకూడదు. బ్రహ్మాండమైన ఐడియా పార్ట్నర్. ఇంతకాలం నాకు ఈ ఆలోచనే రాలేదే.
ఆ? నా చెల్లెలికి నువ్వే భర్తవే ఆ? స్వామి చూసారా, కాలచక్రాల గురించి మాట్లాడుకోగానే నా చెల్లెలికి మంచి భర్త దొరికాడు. సరే, సమస్య ఎలాగో తీరింది. ఇప్పుడు మనం కాలచక్రాలని ఎలా తీయడం? నా దగ్గర ఓ ఐడియా ఉంది. క్వైట్ వాటిని ఎలా చేజెక్కించుకోవాలో నాకు తెలుసు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం చేద్దాం.